మీడియా సమావేశంలో నాతో పాటు పాల్గొంటున్నటువంటి జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ పార్లమెంటు సభ్యులు జితేందర్ రెడ్డి గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి గారు, జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జిల్లా మాజీ అధ్యక్షులు పద్మజారెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు చెట్ల రామచంద్రారెడ్డి గారు, సీనియర్ నాయకులు నాగరావు నామోజీ గారు, మిథున్ రెడ్డి గారు, మరి రామచంద్రారెడ్డి గారు, నారాయణ గారు, అందరికీ మీడియా మిత్రులందరికీ కూడా నాకే నమస్కారం. మరి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 5 యాత్రలకు ప్లాన్ చేసినాము. 5 యాత్రలు విజయ సంకల్ప యాత్రలు 5 ప్రాంతాల నుంచి కూడా వివిధ ప్రాంతాల నుంచి ఆ యాత్రలు ప్రారంభమవుతాయి. అదేవిధంగా మహబూబ్ నగర్ నుంచి కూడా 20వ తేదీ నాడు ఈ యాత్ర కృష్ణా నుంచి ప్రారంభమవుతుంది. కృష్ణానది పరివాహక ప్రాంతం నుంచి యాత్రను మహబూబ్ నగర్ పార్లమెంటు నుంచి మక్తల్ నియోజకవర్గమైనటువంటి కృష్ణా నుంచి మరి యాత్ర ప్రారంభమవుతుంది 20వ తేదీ నాడు. ఈ యాత్ర మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గము, నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గము, నల్గొండ పార్లమెంటు నియోజకవర్గం, ఈ యాత్ర ఈ 3 నియోజకవర్గాలు పార్లమెంటు నియోజకవర్గాల్లో 21 అసెంబ్లీలలో ఈ యొక్క యాత్ర కొనసాగుతుంది. ఈ యాత్ర 20వ తేదీ నాడు ప్రారంభమై 1వ తేదీ నాడు ఈ యాత్ర నల్గొండలో ముగుస్తుంది. 20వ తేదీ మక్తల్ నియోజకవర్గంలో మొట్టమొదటి కార్యక్రమం అక్కడ నుంచి ప్రారంభమవుతుంది. అవాళ చివరి ముగింపు నల్గొండలో ఈ యొక్క యాత్ర ముగింపు కార్యక్రమం ఉంటుంది. సో ఈ దాదాపు 10 రోజుల పైన 11 రోజులు, దాదాపు 11 రోజులు యాత్ర ఉంటుంది. ఈ యాత్రలో ప్రతిరోజు 2 నియోజకవర్గాల్లో, రోజు 2 నియోజకవర్గాలు, ఆ నియోజకవర్గంలో మండలాల వారీగా మీదుగా ఒక పక్క రోడ్ షోసు, మరొక పక్క ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలతో మమేకమయ్యేటటువంటి విధంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి చేనేత కార్మికులే కావచ్చు, అదేవిధంగా వివిధ కుల సంఘాలకు సంబంధించినటువంటి ప్రజలతో కావచ్చు, మేధావులతో కావచ్చు, విద్యార్థులతో కావచ్చు, మహిళలతో కావచ్చు, ఇట్లా అన్ని వర్గాల వారితో మమేకమై కలుస్తూ ఈ యాత్ర కొనసాగుతుంది. ఈ యాత్ర నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో రేపు రాబోయేటటువంటి పార్లమెంటు ఎన్నికల్లో ఈ దేశానికి నరేంద్ర మోదీ గారి నాయకత్వం మరోసారి అవసరము. ఈ దేశానికి నరేంద్ర మోదీ గారు 3వసారి ప్రధానమంత్రి కాబోతున్నారు. మన తెలంగాణ నుంచి కూడా పెద్ద ఎత్తున పార్లమెంటు స్థానాలను గెలిపించి తెలంగాణ అభివృద్ధికి, ఈ ప్రాంత అభివృద్ధికి, ఈ దేశం యొక్క అభివృద్ధికి, దేశ భవిష్యత్తుకు, ఈ భారతదేశం యొక్క కీర్తిని ప్రపంచ దేశాలలో ఈరోజు ఇప్పటికే నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతదేశం 3వ స్థానానికి ఎదుగుతున్నది. ఈ భారతదేశాన్ని 2047 కల్లా ఈ ప్రపంచ దేశాలలో మొట్టమొదటి స్థానంలో నిలపాలనేటటువంటి ధ్యేయంతోన, ఒక ముందస్తు ప్రణాళికతోన భారతదేశాన్ని నడిపిస్తున్నటువంటి నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో మళ్ళీ 3వసారి ఈ దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో మొన్న ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలతో పెద్ద ఎత్తున ప్రజల లోపల ఈ రాష్ట్రం అప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మారినటువంటి ఆనాటి ప్రభుత్వం యొక్క అనేకమైనటువంటి వైఫల్యాలను, ప్రజా వ్యతిరేక విధానాలను, అవినీతిని, అన్ని రకాలుగా తెలంగాణను మోసగించినటువంటి కేసీఆర్ ప్రభుత్వాన్ని ఆనాడు ఎండగట్టి
ప్రజల లోపల పెద్ద ఎత్తున ఒక విశ్వాసాన్ని నింపినటువంటి భారతీయ జనతా పార్టీ ప్రజల లోపల బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ వస్తే కనుక తెలంగాణ రాష్ట్రంలో ప్రజలంతా కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇప్పటికీ అరాచకం సృష్టిస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున దోపిడీకి తెలంగాణ రాష్ట్రం గురైనటువంటి విధంగా ప్రజల లోపల పెద్ద ఎత్తున తీవ్రమైనటువంటి వ్యతిరేకతను భారతీయ జనతా పార్టీ ఆ రోజు పెద్ద ఎత్తున తీసుకొచ్చిన దాన్ని లబ్ధి పొందిందేమో కాంగ్రెస్ పార్టీ లబ్ధి పొందింది కొన్ని కారణాల చేత. ఆ కారణాలు అందరికీ తెలుసు, మళ్ళీ దాన్ని రిపీట్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. భారతీయ జనతా పార్టీ పైన అనేక బద్నాములు చేస్తూ వాళ్ళు బొటాబొటి అయి సీట్లతో అధికారంలో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా ఇప్పటిదాకా కేవలం గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులపైన తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైనటువంటి విషయం పైన నేను మాట్లాడుతూ వారు ఇచ్చినటువంటి హామీల విషయంలో దాటవేసేటటువంటి కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ప్రజలకు ఆ